స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. మీకే మహిమ 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 మీకే ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు 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 ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు 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 ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు 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 ప్రభువా. స్తోత్రం 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 ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ 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 ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. ప్రభువా మీకే మహిమ 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 మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తోత్రం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజాది రాజా మీకే వందనాలు 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 ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా మీకే వందనాలు 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 వందనాలు. మహాపరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా సృష్టికర్త జీవాధిపతి అయిన దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా మహోన్నతుడా మీకే వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవిందాం. ప్రార్థనలో ప్రభువును స్తుతిందాం, ప్రభువును గనపరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు 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 వందనాలు. మహాపరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా సృష్టికర్త జీవాధిపతి అయిన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభా. మీకే వందనాలు 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 ప్రభా. స్తోత్రం 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 స్తుతి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు ప్రభువా. మీకు స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభువా స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. దేవానికి వందనాలు తండ్రి. నాయన గడిచిన కాలమంతా ఇంతవరకు మీ కృపలో కాచి కాపాడి భద్రంగా జీవింపు చేసినందుకు వందనాలు ప్రభువా తండ్రి. 50 రోజుల ఉపవాస ప్రార్థన పండుగల్లో ప్రభువా తండ్రి నాయన 46వ రోజులో మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు వందనాలు తండ్రి. గడిచిన 45 దినాలు మమ్మల్ని కాచి కాపాడి నడిపించి ప్రభువా మీకు వందనాలు. ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు మా ప్రభువా నాయన. ఈరోజు నా తండ్రి వేకుజామున మేమందరము కలిసి హృదయపూర్వకంగా మీ సన్నిధిని ఆరాధించటానికి ఆనందించటానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతమంది వేకుజామున ఆన్లైన్లో గూగుల్ మీట్లో నైనా మరి జాయిన్ అవుతున్నారో వీరందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. మీకు స్తోత్రాలు 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 తండ్రి. సహాయం చేయండి బాబు, కృప చూపించండి నాయన. మీకు వందనాలు తండ్రి. నాయన మరి ముఖ్యంగా ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి వేకుజామున ప్రార్థనతో మా జీవితాన్ని ప్రారంభించటానికి అయ్యా మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు తండ్రి. ఈ దినమంతా ప్రభువా ఎంతమంది బిడ్డలైతే మీతో ప్రభువా ఈ వేకుజామున ప్రభువా మీ సన్నిధిని ప్రభా తండ్రి నాయన ప్రభా మీ సన్నిధిలో ప్రభా ఆనందిస్తూ ఉన్నారు. మీ సన్నిధిలో ప్రభా తండ్రి పాలు పంపులు పొందుతున్నారు. ప్రభా అందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని మీ సన్నిధానంలో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ ఆత్మతో నింపండి ప్రభా. మీ శక్తితో నింపండి ప్రభా. మీ బలముతో మీ ప్రభావముతో నింపండి నాయన. మీకు స్తోత్రాలు 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 తండ్రి. సహాయం చేయండి. ప్రతి బిడ్డను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ ప్రార్థన ఈ యొక్క ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రారంభం నుంచి చివరి వరకు మీ ఆత్మ స్వాధీనంలో ఆధీనంలో జరిగించుకోండి అయినా నా తండ్రి. మీకు స్తోత్రాలు నా ప్రభా. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మిమ్మల్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో హృదయపూర్వకంగా మీ నామమును ఆరాధించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి, గణపరచడానికి మీ కృప అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాను బాబు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు పాటలు పాడుతూ ఉండగా మా అందరికంటే స్వనుభవగా తెరవండి. గంభీరముగా గానమధుర గానములతో మీ నామమును స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి సహాయం దయచేయండి ఆయన. మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. లేఖనము ద్వారా కూడా మీరే మాతో నాతో అందరితోనూ మాట్లాడండి. అద్భుతకరంగా ఆశ్చర్యమైన కరంగా ప్రభా తండ్రి. అయా మీ మహిమ కలిగిన వాక్కులను వింటూ ప్రభా ఆత్మీయంగా బలపరచబడ్డానికి ప్రభా అయా మీ కృప అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. సహాయం చేయండి అయినా కృప చూపించండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆత్మీయమైన ఆశీర్వాదాలతో, ఆత్మీయమైన మేలులతో, ఆత్మీయమైన దీవెనలతో నింపి మీ కృపలో వర్ధిల్ల చేసి మీరే మహిమ పొందమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మీ అందరికీ కూడా నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో మనమందరం కూడా పాటలు పాడుతూ హృదయపూర్వకంగా దేవదేవుణ్ణి ఆరాధిందాం. ఆయన నామమునకు మహిమ చెల్లిందామండి. ఆయన గనపరుద్దాం. ప్రతి ఒక్కరు కూడా కలిసి పాడుతూ ప్రభువును గనపరుద్దామండి. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలెనే ప్రభువా తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా అనే కీర్తన పాడి ప్రభువును మనమందరం కూడా గనపరుద్దాం. తల్లి వడిలో పవళించు బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా. తండ్రి వడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా. ఒదిగితినయ్యా 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 ఒదిగితినయ్యా
తల్లివడిలో పవలించు బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే వదిగి తినయ్యా. తల్లివడిలో పవళించు బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే వదిగి తినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివి, నీ ప్రేమతో నడిపితివి. తల్లివడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే వదిగి తినయ్యా. తల్లివడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే వదిగి తినయ్యా. నీ ఉపకారం స్మరించి, నీ ఉపకారం స్మరించి, స్తుతి స్తోత్రం తెలిపెదను, స్తుతి స్తోత్రం తెలిపెదను. చేయి విడువని నా యేసయ్యా, చేయి విడువని నా యేసయ్యా, కల్వరి నాయకుడా, నా కల్వరి నాయకుడా. తల్లివడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే వదిగి తినయ్యా. తల్లివడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే వదిగి తినయ్యా. మంచి కాపరి ప్రాణ కాపరి, మంచి కాపరి ప్రధాన కాపరి, నా హృదయ పాలకుడా, నా హృదయ పాలకుడా. ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మలో కలిసితివా, నీ ఆత్మతో నడిపితివా. తల్లివడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే వదిగి తినయ్యా. తల్లివడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే వదిగి తినయ్యా. నిన్ను నేను హత్తుకొంటిని, నిన్ను నేను హత్తుకొంటిని, భుజములపై సోలెదను, భుజములపై సోలెదను. నీరెక్కల నీడలు నుండి, నీరెక్కల నీడలు నుండి, లోకాన్ని మరచెదను, ఈ లోకాన్ని మరచెదను. తల్లివడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే వదిగి తినయ్యా. తల్లివడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే వదిగి తినయ్యా. రేయి పగలు
వెతికానయ్యా రేయి పగలు వెతికానయ్యా నీకై వేచితిని నీకై వేచితిని నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా నామము చాటెదను నీ నామము చాటెదను తల్లివడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా తల్లివడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా 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 తల్లివడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా తల్లివడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక పాట పాడి ప్రభువును గణపరుద్దాం. దేవాది దేవసుత దయయు కృపయు గలవాడ అనే కీర్తన పాడి ప్రభువును గణపరుద్దాం. దేవాది దేవసుత దయయు కృపయు కలవాడా దేవాది దేవసుత దయయు కృపయు కలవాడా నీ వంటి వారు ఇంకెవ్వరయ్యా చేయి విడువక కాపాడువాడు నీ వంటి వారు ఇంకెవ్వరయ్యా చేయి విడువక కాపాడువాడు దేవాది దేవసుత దయయు కృపయు కలవాడా దేవాది దేవసుత దయయు కృపయు కలవాడా పక్షులకు ఆరమిచ్చువాడు మరువాక నన్ను పోషించును పక్షులకు ఆరమిచ్చువాడు మరువాక నన్ను పోషించును నీ వంటి వారు ఇంకెవ్వరయ్యా చేయి విడువక కాపాడువాడు నీ వంటి వారు ఇంకెవ్వరయ్యా చేయి విడువక కాపాడువాడు దేవాది దేవసుత దయయు కృపయు కలవాడా దేవాది దేవసుత దయయు కృపయు కలవాడా అందులకు కన్నులను ఇచ్చినవాడు కుంటి వారి నెల్ల నడిపించువాడు అందులకు కన్నులను ఇచ్చువాడు కుంటి వారి నెల్ల నడిపించువాడు నీ వంటి వారు ఇంకెవ్వరయ్యా చేయి విడువక కాపాడువాడు నీ వంటి వాడు ఇంకెవ్వరయ్యా చేయి విడువక కాపాడువాడు
దేవాదీం దేవసుతాం దయయు కృపయు కలవాడాం దేవాదీం దేవసుతాం దయయు కృపయు కలవాడాం. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం కూడా లేచి నిలబడి ప్రభువును ఆరాధన చేద్దాం, ప్రభువును గణపరుద్దాం, ప్రభువు నామమునకు మహిమ చెల్లిందామండి. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధిందాం. ఆయన నామమును ప్రతి ఒక్కరూ కూడా గణపరుద్దాం హృదయపూర్వకంగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజాదిరాజా, దేవాదిదేవా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతివైన తండ్రి, మీకే మహిమ 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 మీకేనయ్యా. ఘనత మీకే ప్రభా. ప్రభావములను మీకే చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు 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 స్తుతి స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కన్ని నీవేలే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. ఒంటరి బ్రతుకున తగ నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతి నీవే. ఒంటరి బ్రతుకున జంటగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతి నీవే. ఇమ్మానుయేలు నీవే, మహిమాన్వితుడవు నీవే. ఇమ్మానుయేలు నీవే, మహిమాన్వితుడవు నీవే. నా కన్ని నీవేలే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. విరిగిన మనసుకు నలిగిన తనువుకు స్వస్థత నీవే. శోధన వేదన రోదనలోన బలము నీవే. విరిగిన మనసుకు నలిగిన తనువుకు స్వస్థత నీవే. శోధన వేదన రోదనలోన బలము నీవే. నా యెహోవా రాఫా, నా యెహోవా ఈరే, నా యెహోవా రాఫా, నా యెహోవా ఈరే,
నాకన్నీ నీవేలే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే నా కొండ నీవే నా కోట నీవే నా కొండ నీవే నా కోట నీవే నా కన్నీ నీవేలే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు 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 ప్రభువా. స్తోత్రాలు దేవా, స్తోత్రాలు 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 స్తుతి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీకే మహిమ 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 ఘనత ప్రభావములను మీకే చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తుతి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా 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 గొప్ప దేవా నీకే వందనాలు 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 ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా దేవా నీకు వందనాలు తండ్రి. కృపగలిగిన రాజా మీకే వందనాలు ప్రభువా. గతించిన కాలమంతా ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి భద్రంగా జీవింపు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. ఈ 46వ రోజు వేకువజాము ప్రార్థనలో మాకందరికీ కూడా మరి మమ్మల్ని అందరినీ ప్రేమించి మా ప్రభువా మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ఈ పాలు పంపులను బట్టి, ఈ గొప్ప అవకాశమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. రాజా రాజా నీకు వందనాలు, రాజా నీకే స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు తండ్రి. మా ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ఈ వేకువజామున ఈ విధంగా ప్రార్థన చేసి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించేటటువంటి భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను బాబు. స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎంతమంది అయితే ఈ వేకువజాము ప్రార్థనలో పాలు పంపులు పొందారో వారిని అందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను బాబు. స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభా తండ్రి. ఉదయకాలమునైనా ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభువా 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 నాయన మీ ఆత్మతో మీ శక్తితో బలముతో ప్రభావముతో నింపే ప్రభువా మీ సన్నిధిలో మీ సాక్షార్థంగా నిలబెట్టుకోండి. అద్భుత కార్యాలు జరిగించండి ప్రభా. ఇప్పుడు ఆరాధించినప్పుడు తండ్రి మీ ఆత్మ అయా తండ్రి ప్రసన్నతను ప్రతి ఒక్కరి మీద మీరు ప్రకాశింపచేశారని మేము నమ్ముతున్నాము తండ్రి. మీకు వందనాలు పరిశుద్ధుడా. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, బిడ్డలందరినీ కూడా పేరు పైన దర్శించండి. లేఖనము ద్వారా మీరు జీవాహారాన్ని మాకు పంచిపెడుతూ ఉండగా, జీవజలాన్ని మాకు ఇస్తూ ఉండగా నా తండ్రి వాటిని స్వీకరించి హృదయపూర్వకంగా దాన్ని ధ్యానించి హృదయంలో పదిలిపరుచుకొని వాక్యములో తండ్రి నాయన స్థిరమైనటువంటి ప్రభా విశ్వాసమును కలిగి మీలో ముందుకు సాగడానికి సహాయం దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీ దిన సేవకునైన నన్ను కూడా మీ సిలుచాటును మరుగుపరిచి మీ పనిముట్టుగా మీ పాత్రగా మీ బోరుగా వాడుకొని తద్వారా వచ్చేటటువంటి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు
మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ కూడా వేకువజామున పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని పిల్లలుగా శ్రద్ధగా మరి దేవుని వాక్యాన్ని విందాం. అలాగే మీ బైబిల్ గ్రంథాలు సిద్ధం చేసుకోండి, మీ దగ్గర పెట్టుకొని చక్కగా చెప్తున్నటువంటి ఆ బైబిల్ వచనాలను, ఆ యొక్క రెఫరెన్సెస్ను జాగ్రత్తగా మరి మీరు కూడా బైబిల్ ఓపెన్ చేసి చక్కగా ఆ మాటలు మీరు కూడా చదవాలి, వినాలి, నేర్చుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవుడు అనగా క్రీస్తును కలిగినవాడు. క్రైస్తవుడు అని ఎవరిని అంటారు? క్రీస్తును వెంబడించేవాడిని, క్రీస్తును తనలో కలిగి ఉన్నవాడిని క్రైస్తవుడు అంటారు. అయితే క్రీస్తును ధరించినవాడు తప్పనేటటువంటి విషయాన్ని, తప్పు లేదా పాపం అనేదాన్ని మరి ఎప్పుడు కూడా చేయడు. ఏమండి? క్రీస్తును ధరించినవాడు అసలు తప్పుడు ఆలోచనలే మరి వారికి రావు, రాకూడదు కూడా. ప్రియులరా, దేవుని పిల్లలరా, తప్పు చేసే విషయంలో క్రైస్తవుడు భయపడతాడట. తప్పు అని తెలిసినప్పుడు ఆ మాట మాట్లాడడానికి కానీ ఆ పని చేయటానికి కానీ ఏమవుతాడట? భయపడతాడని చెప్పి మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే క్రైస్తవుని గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం చూస్తే, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూస్తున్నప్పుడు, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు అని చెప్పి వ్రాయబడింది. దేవుని మూలంగా పుట్టినవాడు, ఎందుకంటే వానిలో ఎవరి బీజం ఉంటుందంటే? దేవుని బీజము. ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపం చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. పాపము చెయ్యడు, పాపము చెయ్యజాలడు. అసలు చేద్దామని ప్రయత్నం కూడా వాడు చేయడని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తేటగా తెలియజేస్తూ ఉంది. మనం దేవుని బీజము మూలముగా పుట్టిన వారము. ఏంటా బీజం అంటే? విత్తనం అనమాట అండి. ఇంతకీ ఏంటా బీజం అంటే? దేవుని వాక్యమే బీజము. వాక్యాన్ని విత్తనంతో పోల్చారు కాబట్టి ఆ బీజం మనలో వేయబడింది. ఆ వాక్యం మూలంగానే కదా, ఆ మాటలు వినే కదా మారు మనసు పొందాం. ఆ మాటలు వినే కదా రక్షణ పొందుకున్నాం. ఆ మాటలు వినే కదా ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నాం. ఆ మాటలు వినే కదా దుర్మార్గులుగా ఉండేవారు కూడా మారిపోయారు, పాపం చేసేవారు మారిపోయారు, దొంగలు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు, నరహంతకులు కూడా మారారు. ఏ బీజం వల్ల? వాక్యము అనే బీజం వల్ల. ఎందుకంటే అలాంటి వాళ్ళు పాపం చేయడు, పాపము చెయ్యజాలడు అని చెప్పి చాలా స్పష్టంగా తేటగా మరి ఈ మాటను తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అలాగే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూస్తున్నప్పుడు అక్కడ కూడా మరొక మాట వ్రాయబడింది. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచ. ఏ పేరును బట్టి? క్రైస్తవుడు, క్రైస్తవురాలు అనే పేరును బట్టి అంట దేవుణ్ణి మనం ఏం చేయాలి? మహిమపరచ. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ప్రభువుని నమ్ముకున్నామని చెప్పడానికి కొంతమంది కొన్ని పరిస్థితులు సిగ్గుపడతా ఉంటారు. ఎందుకంటే అక్కడ అందరూ అన్యులే ఉంటారు, మనం ఒక్కరమే క్రైస్తవులు ఉంటాం. కొంతమందికి కొంచెం ఫియర్ అనేది ఉంటుంది, భయం అనేది ఉంటుంది, సిగ్గు అనేది ఉంటుంది. ఇక్కడ నేను ప్రభువుని నమ్ముకున్నానని తెలిస్తే అందరూ ఏమనుకుంటారో, వాళ్ళందరూ నన్ను ఏమంటారో అనే భయంతోనో సిగ్గుతోనో వీళ్ళు క్రైస్తవులం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు.
మరి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి బంధించిన రాత్రి అయితే మరి పేతురు గారు ఒట్లే పెట్టేసుకున్నాడు. నేను క్రైస్తవుని కాదు, నేను వాళ్ళ బ్యాచ్లో నేను లేను, ఆయనతో నేను లేను, అసలు ఆయన పేరే నేను వినలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు. చూసారా, ఇప్పుడు భయపడి సిగ్గుపడి ఆ పేరు చెప్పుకోవడానికి, నేను ప్రభుతో ఉన్నాను అని చెప్పుకోవడానికి పేతురు గారు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడో? చంపేస్తారనుకున్నాడో, లేకపోతే ఈయన కూడా సిలువేసేస్తారనుకున్నాడో, లేకపోతే ఈయన జైల్లో పెడతారనుకున్నాడు, ఏదో భయపడ్డాడు మొత్తం మీద. అందుకనే అతను మమ్మారు ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఏం చేశారట? బొంకినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది చాలా స్పష్టంగా. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఇదే పేతురు గారు, ఏ పేతురు గారు అయితే బొంకాడో అదే పేతురు గారు తాను రాసినటువంటి పత్రికలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ఎంత మార్పు వచ్చేసిందో చూడండి. పెంతెకోస్తు పండుగ రోజున, 50వ రోజున, పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన తర్వాత ఈయనేం చెప్తున్నాడు? ఒకప్పుడు ఈయనే అబద్ధం చెప్పాడు, ఒకప్పుడు ఈయనే సిగ్గుపడ్డాడు, ఒకప్పుడు ఈయనే భయపడ్డాడు. అలాంటి ఆయన తాను రాసినటువంటి పత్రికలు ఏం చెప్తున్నాడు? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడద్దు. ఎందుకంటే ఒకప్పుడు నేను సిగ్గుపడి నేను బొంకేశాను, ఆ పేరును బట్టియే సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి ఏం చేయాలట? మహిమపరచాలి. ఎస్, నేను ట్రూ గాడ్, నిజమైన దేవుణ్ణి నేను నమ్ముకున్నాను, సత్యాన్ని నమ్ముకున్నాను, నిత్య జీవాన్ని నమ్ముకున్నాను, జీవాధిపతి అయిన క్రీస్తును, మరణాన్ని జయించినటువంటి ప్రభువును నేను నమ్ముకున్నాను అని ఎంత కరాఖండిగా, ఎంత ధైర్యంగా మనం చెప్పాలట. అలా నిలబడాలి. ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి తప్ప క్రైస్తవులు అయినందుకు వీడు క్రైస్తవుడా, ఏమేమి క్రైస్తవురాలా అని వాళ్ళు సిగ్గుకరంగా అవమానకరంగా మాట్లాడుతున్నారని చెప్పి మనం భయపడకూడదండి, సిగ్గుపడకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు తప్పు చేయడు, ఎందుకు తప్పు చేయకూడదు అంటే, వాడు మరి దేవుని మూలంగా పుట్టాడు కాబట్టి తప్పు చేయకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకు? దేవుని బీజం దేవుని మూలముగా ఆయన బీజము నిలుచును గనుక, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాళ్ళలో ఆయన బీజం ఉంటుంది కాబట్టి పాపం చేయకూడదట, పాపము చేయవాడుగా మనం ఉండకూడదట. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టాం కాబట్టి పాపము చేయజాలడు, పాపము చెయ్యడు, చేయజాలడు. ఎందుకంటే తప్పు చేయకూడదు, చేయకూడదు. ఎందుకంటే అన్యజనులు నడిచిన ప్రకారంగా మనం ఇంకా నడవకూడదు అంటాడు అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం, చూడండి. 4వ అధ్యాయము 17-18 వచనాలు ఈ సమయంలో మనం చదువుకుందాం. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుచు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనుచున్నారు అంటాడు అక్కడ. అన్యజనులు ఈ విధంగా ఉన్నారు కాబట్టి మనం అన్యజనులు నడుచుకునేటట్లుగా మనం నడుచుకోవద్దు. మీరిక మీదట నడుచుకోవలదని ప్రభువు నందు సాక్ష్యం ఇస్తున్నాను అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన ఈ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమని సాక్ష్యం చెప్తున్నారు? నువ్వు క్రైస్తవుడవు, ఆయన బీజము వలన నువ్వు రక్షించబడిన వాడవు, ఆయన బీజం వలన మీరు క్రైస్తవులుగా, క్రీస్తు పిల్లలుగా మార్చబడిన వారు. కాబట్టి అన్యజనులు నడుచుకునేటట్లుగా నడుచుకుంటే ఇంక వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏముంది చెప్పండి? ఇంకా అప్పుడు మళ్ళీ మనం క్రైస్తవులు అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు.
మనం అన్యజనుల్లాగే ప్రవర్తిస్తే, ఎందుకంటే నీ ప్రవర్తనలో, నీ మాటలో, నీ చూపులో, నీ ఆలోచనలో, నీ నడవడికలో, అన్ని విషయాల్లో కూడా మనం ఎలా ఉండాలట? అన్యజనులు నడుచుకునేటట్లుగా ఇక మీదట. ఇప్పటిదాకా ఎలా నడుచుకున్నారో తెలీదు, ఈ సత్యం తెలియకపోని ఒకవేళ తప్పు చేస్తున్నారేమో, ఆ విధంగా నడుచుకుంటున్నారేమో. ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత అయినా, ఇక మీదటైనా, ఇప్పటి నుంచైనా మనం ఎలా ఉండకూడదు? అన్యజనులు నడుచుకునేటట్లుగా నడుచుకోవద్దు అని ప్రభువు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వారు ఎవరు అంటే, అన్యజనులు అంధకారమైన మనస్సు కలిగిన వారిగా ఉన్నారు. చీకటి, వాళ్ళ మనసు అంతా కూడా చీకటితో నిండిపోయింది. వారు తమ హృదయ కాఠిన్యము వలన హృదయాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు కఠినపరిచేసుకుని ఇంకా మంచి మర్యాద, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అనేటటువంటివి ఏమీ లేకుండా తమలోనున్న అజ్ఞానము చేత వాళ్ళు ఏమనుకుంటున్నారు? జ్ఞానులు మేము అనుకుంటున్నారు తప్ప అది దేవుని దృష్టికి ఎలా కనిపిస్తుందంటే అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వారు వేరుపరచబడిన వారైపోయారు. దేవుని వలన కలిగేటటువంటి జీవం వారిలో లేదు. ఆ యొక్క జీవం లేదు, నిర్జీవులుగా ఉన్నారు వాళ్ళు. ఆ నిత్య జీవం అనేది లేదు. మరి ప్రభువులో ఉన్న మనకో, క్రైస్తవులం అని చెప్పుకుంటున్న మనకో, దేవుని బీజము నుండి జన్మించిన మనకో, మనలో మనం ఏం కలిగి ఉన్నాం తెలుసా? నిత్య జీవాన్ని కలిగి ఉన్నాం. ఎందుకంటే మనం క్రీస్తుతో ఉన్నాం కాబట్టి. దేవుని వలన కలుగు జీవంలో నుండి వారు వేరుపరచబడ్డారు. ఎందుకంటే ప్రభువును వాళ్ళు అంగీకరించడం లేదు కాబట్టి, వాక్యాన్ని వినరు కాబట్టి, క్రీస్తును రక్షకుడిగా వారు గ్రహించడం లేదు కాబట్టి, వారు తమ పాపములను, అపరాధములను వారు ఒప్పుకోవడం లేదు కాబట్టి అజ్ఞానం యేసు దేవుడు కాదని చెప్పి అజ్ఞానపు మాటలు, ఆయన నీకోసం చనిపోలేదని చెప్పేటటువంటి అజ్ఞానపు మాటలు, అసలు క్రీస్తు లోకానికే రాలేదని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులరా, దేవుని పిల్లలరా, దయచేసి గమనించాలి. ఇలాగా అజ్ఞానంతో చాలామంది క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు దేవుని వలన కలిగేటటువంటి జీవం అంటే నిత్య జీవంలోనికి వాళ్ళు రారు, దేవుని రాజ్యంలోకి వాళ్ళు రారు. వారు వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను, తన మనసులో ఏదనుకుంటే అదే, అన్నీ మన మనసులో అనుకునే అన్నీ రైట్ అయిపోతాయా? మనం అనుకునే అన్నీ కరెక్టే అనుకుంటే ఎలాగా? నా మనసులోకి ఏ ఆలోచన వస్తే అదే రైట్ అనుకుంటే ఎలాగా? అది రైటా కాదా అన్నది దేవుని వాక్యంతో పోల్చుకుంటే మనకు తెలుస్తుందండి. అనుసరించి వాళ్ళు నడుచుకుంటున్నారు. వారు సిగ్గులేని వారుగా ఉన్నారు. వాళ్ళకి ఇంక సిగ్గు లేదు, సిగ్గు లజ్జ లేదు, భయం లేదు, భక్తి లేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళందరూ అంటే అన్యజనాంగం. మరి మీరు కూడా అలాగే మాట్లాడితే వాళ్ళకి మీకు తేడా ఏంటి? అందుకని దేవుని పిల్లలమైనటువంటి మనం అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువు సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి ఆ ప్రకారంగా మీరు ఉండాలి, ఆ ప్రకారంగా మీరు అన్యజనులను అనుసరించకూడదు అని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. మరి క్రీస్తును ధరించిన క్రైస్తవుడు మానవునిగా ప్రవర్తించకూడదు, క్రైస్తవుడుగా ఉండాలి. లోక సంబంధమైన మనిషిగా ఉండకూడదు, ఆత్మ సంబంధమైనటువంటి మనిషిగా ఉండి ప్రభువును ఆరాధిస్తూ ప్రభువులో మనం ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని పిల్లరా, విశ్వాసము లేని వారిగా మనం ప్రవర్తించకూడదట. క్రీస్తును ధరించినటువంటి మనం విశ్వాసం లేని వారిగా మనం ఉండకూడదని హెబ్రీలకు రాసిన పత్రికలో, బైబిల్ గ్రంథాన్ని చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఈ సమయంలో చదువుకుందాం. సహోదరులరా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. తీసారా? బైబిల్ తీసుకున్నారా? రెఫరెన్స్ తీసారా? హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట స్పష్టంగా తేటగా వ్రాయబడింది. ఏమని? మరొకసారి చదువుతున్నాను చూడండి. సహోదరులరా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
ఇక్కడ చెప్తున్నాడు, నా సహోదరులరా, నా సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేకపోతే జీవము కలిగిన దేవుణ్ణి మనం ఏం చేస్తామంట? విడిచిపెట్టేస్తాం. విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయం, చెడ్డ హృదయం, మంచి ఎప్పుడు ఆలోచించదు ఈ హృదయం. ఎంతసేపు చెడే 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 చెడే, పాపమే. అందుకనే అలాంటి వాడు దేవుని బీజం మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయజాడు. మరి ఎవరు చేస్తారు? ఇదిగో విశ్వాసము లేని ఆ దుష్ట హృదయం ఎవరికైతే ఉంటుందో, దుర్మార్గమైన హృదయం ఎవరికైతే ఉంటుందో, మరి అలాంటి వాళ్ళే అలాంటి పాపిష్టి పనులు చేస్తారు, పాపం చేస్తారు, పాపంలోనే ఉంటారు, పాపంలోనే ఆనందిస్తూ ఉంటారండి వాళ్ళు. అందుకని అలాంటి వాళ్ళు ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోండి. అలాంటి దుష్ట హృదయం, విశ్వాసం లేని దుష్ట హృదయం ఉన్నవాడితో అసలు సహవాసమే చేయకూడదు. ఒకవేళ చర్చిలో మన పక్కనే కూర్చోవచ్చు అలాంటి వాళ్ళు. నీ పక్కన ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళని నేను చెప్పను, కానీ వాళ్ళ ప్రవర్తన బట్టి మీకు తెలుసుకోవచ్చు. ఏమండి? ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా చర్చికి వస్తూ ఉంటారు, చర్చికి వస్తారు, క్రైస్తవులు అని చెప్పుకుంటారు తప్ప క్రీస్తు మాత్రం వాళ్ళలో ఉండరు. ఏమండి? ఇక్కడికి వచ్చి క్రైస్తవులు అని చెప్పుకుంటారు, బయటికి వెళ్ళినప్పుడు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఎవరు వీళ్ళు? విశ్వాసము లేని దుష్ట హృదయం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నారంటే, అలాంటి వారితో కనుక ఒకవేళ మనం సహవాసం చేసామనుకోండి, మనం కూడా ఏమైపోతాం? వాళ్ళకిలాగే మారిపోతాం. మనల్ని వాళ్ళు మార్చేస్తారు. వాళ్ళ మాటలతో, వాక్చాతుర్యంతో, వాళ్ళ వాళ్ళ ఐడియాలజీ ద్వారా మనల్ని ఏం చేస్తారంటే మెల్లమెల్లగా నేను చూస్తూ ఉంటాను. కొన్నిసార్లు రెగ్యులర్గా అసలు మానకుండా చర్చకు వచ్చేవాళ్ళు కూడా వారు సహవాసాన్ని బట్టి ఇలాంటి విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగిన వారితో స్నేహం మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత ఎర్లీగా వచ్చేవాళ్ళు లేటుగా రావడం మొదలు పెడతారు. ఏమంటే క్రమం తప్పకుండా చర్చ్ మానకుండా ఉండేవాళ్ళు ఒక వారం వాళ్ళతో కలిసి ఎక్కడికో బయటికి వెళ్ళిపోతారు, చర్చికి రావడం మెల్లగా తగ్గిపోతూ ఉంటారు. కారణం ఏంటయ్యా? ఇంత భక్తిగా ఎదిగిన ఆవిడ, ఇంత భక్తిగా ఎదిగిన ఈ పిల్లాడు, యవనస్తుడు ఏంటి సడన్గా ఇలా మారిపోయాడంటే వాడు ఎవరితో స్నేహం మొదలుపెట్టాడు? విశ్వాసము లేని దుష్ట హృదయం కలిగిన వాళ్ళతో వాళ్ళు స్నేహం ప్రారంభించారు. కాబట్టి మెల్లమెల్లగా విశ్వాసంలో నుంచి వాళ్ళు తొలగిపోయి భ్రష్టులైపోతూ ఉన్నారు. విశ్వాసంలోంచి తొలగిపోయి భ్రష్టులైపోతూ ఉన్నారు. ప్రియులరా, దేవుని పిల్లరా, ఆ విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగిన వాడు ఒకవేళ చర్చిలో ఉన్నారనుకోండి, వాడు ఏం చేస్తాడంటే చర్చిలో కూర్చుని చక్కగా వాక్యం వింటున్నట్టుగా ఉంటాడు, మొబైల్ ఫోన్ ఆన్ చేస్తాడు, వాడు ఏదో చాటింగ్ చేసుకుంటూ ఉంటాడు. అలాంటి వాడి పక్కన కూర్చుంటే మనకు కూడా ఏమనిపిస్తుంది? మనకి మనసులో ఒకటి మెదులుతుంది, అరే వాడు ఫోన్లో మెసేజ్లు చూసుకుంటున్నాడు, నాకేమొచ్చినాయి అని చెప్పి అప్పటిదాకా ఇంట్రెస్ట్గా వాక్యం వింటున్నటువంటి మనం కూడా ఏం చేస్తాం? వాడి పక్కన కూర్చునేటప్పటికి మనం కూడా మొబైల్ తీస్తాం, మనం మెల్లగా డైవర్ట్ అయిపోతాం అనమాట. వాక్యంలో నుంచి డైవర్ట్ అయిపోయి మెల్లగా వాళ్ళకిలాగా మనం కూడా మొబైల్తో ఆడుకోవడం మొదలు పెడతాం. ఎందుకు? వీళ్ళు క్రీస్తును ధరించున్నారా లేదా ఒక్కసారి? ఎందుకంటే విశ్వాసాన్ని కోల్పోయి మరి దుష్ట హృదయం అంటే ఇంకా మంచి తలంపులు ఉండవు, దేవునికి వ్యతిరేకమైనయే. దేవుడు కోరుకునే ఉంటే దుష్ట హృదయం ఎందుకు అవుతుంది? మంచి హృదయం అవుతుంది. కానీ అలాంటి వాళ్ళని దేవుడు కోరుకునేటట్లుగా ఉంటే ఏమంటారు? దావీదుని ఏమన్నారు? నా హృదయానుసారుడు అన్నారు. నా మనసులో ఏముంటుందో దావీదు మనసులో కూడా అదే ఉంటుంది అన్నట్టుగా దావీదుని గురించి దేవుడు గొప్పగా చెప్పారు, హృదయానుసారుడని. ఇక్కడ విశ్వాసం లేనివాడిని ఏమంటున్నారు? దుష్ట హృదయం కలిగిన వాడు అంటున్నారు. ప్రియులరా, దేవుని పిల్లరా, మనం దావీదులాగా దేవునికి హృదయానుసారులుగా ఉండాలి తప్ప విశ్వాసము లేని దుష్ట హృదయం కలిగిన వారిగా మనం ఉండకూడదు. అలా ఉన్నవారితో మనం సహవాసం కూడా మనం చేయటం అంత మంచిది కాదు. ఒకవేళ నువ్వు మారుద్దామని ప్రయత్నం చేసిన వాళ్ళే నీకులా మారిపోతారేమో, నువ్వే వాళ్ళకిలా మారిపోతావేమో. కానీ అలాంటి వాళ్ళని ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూసిన తర్వాత వాడు చెడిపోతానంటే అలాంటి వాడిని బాగు చేయడం కష్టమని బైబిలే చెప్తా ఉంది. అలాంటి వాళ్ళని ఏం చేయలేమంట? మార్చలేము. కారణం ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారంటే ఐ నో ఎవ్రీథింగ్ అంటూ ఉంటారు. నాకు అన్నీ తెలుసు, నాకు తెలియంది ఏది లేదు, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, ఐ నో వెరీ మచ్, వెరీ వెల్, నాకు బాగా తెలుసు, బైబిల్ ఏంటన్నది నాకు బాగా తెలుసు, అందులో ఉన్న
ప్రతి ఒక్కరి గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి వీళ్ళు వినడానికి కూడా ఇష్టపడరు. ప్రతిదీ ఐ నో నాకు తెలుసు అని చెప్తూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు మనసులో ఏదైతే, హృదయంలో ఏదైతే అనుకుంటారో ఇంకా దానికే లోపడతారు తప్ప అవతల వ్యక్తి ఎందుకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, అతను చెప్పేది ఎంతవరకు కరెక్టా కాదా, అసలు కనీసం దానికి ఛాన్స్ కూడా ఇవ్వరు అనమాట. ఆలోచించడానికి అవకాశం కూడా ఇవ్వరు. కాబట్టి నా ప్రియమైన వారులారా, దేవుని పిల్లరా, అలాంటి వారిగా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం, ఈ హృదయం ఎవరిలో ఉంటుందో వీళ్ళు దేవుని విడిచిపెట్టేస్తారు. క్రమక్రమంగా దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటారు. ఎర్లీగా వచ్చేవాళ్ళు లేట్ అవుతూ ఉంటారు. లేట్ అయిన వాళ్ళు లేటుగా వచ్చినా కూడా మొబైల్ ఫోన్తో ఆడుకుంటాను, పక్క వాళ్ళతో కబుర్లు చెప్తూనే ఉంటారు. ఆరాధన అయ్యే వరకు ఉండరు, మధ్యలో లేచిపోతారు, లేచిపోయి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ ఇష్టం అనమాట అండి. ఏమి లేదు వీళ్ళకి, విశ్వాసము లేని దుష్ట హృదయం. ఎందుకంటే వీళ్ళు ఎవరిని విడిచిపెట్టేస్తున్నారు వీళ్ళకి అర్థం కావట్లా. జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం, వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నాం, సన్నిధిని విడిచిపెట్టేస్తున్నాం, ప్రార్థన విడిచిపెట్టేస్తున్నాం, ఆరాధన విడిచిపెట్టేస్తున్నాం, దేవునితో సహవాసాన్ని కోల్పోతున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా ప్రియులరా, దేవుని పిల్లలారా. అందుకని మరి ఈ రోజున మనం గమనించాలి. దేమ అనేటటువంటి వ్యక్తి కూడా మరి లోకాన్ని స్నేహించి దేవునికి దూరం అయిపోయాడట. దేమ అనే సహోదరుడు ఏం చేశారట, ఈ లోకాన్ని స్నేహించి మరి దేవునికి దూరమైనట్లుగా కూడా తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో అపోస్తులైన పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి ఈ 2వ పత్రికలో చూడండి ఒక్కసారి. 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని నేను చదువుతాను, వినండి. 10వ వచనాన్ని, 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక, మరి 4వ అధ్యాయం 10వ వచనంలో, దేమ ఈ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళెను, క్రేస్కే, గలతీయుకును, తీతు, దుల్మాతియాకును వెళ్ళిరి అంటాడు. దేమ అనేవాడు మరి లోకాన్ని ఏం చేశాడు, స్నేహించాడు, నన్ను విడిచిపెట్టేసి దెసలోనికకు వెళ్ళిపోయాడు అంటా ఉన్నాడు. మరి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు తిమోతికి, దేమ అనే సహోదరుడు ఏం చేశాడట, దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, లోకాన్ని స్నేహించడం మొదలుపెట్టాడు, లోకాశల్లో పడిపోయాడు, లోక పాపంలో పడిపోయాడు. కాబట్టి అతడు నన్ను విడిచిపెట్టేశాడు. ఎందుకని అతనిలోకి ఏ హృదయం వచ్చిందని చెప్పుకోవచ్చు, దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి దుష్ట హృదయం అతనిలోకి వచ్చేసింది. కాబట్టి లోకాన్ని స్నేహించాడు. ఇవాళ దేవుణ్ణి స్నేహించాల్సిన మనం, దేవుణ్ణి ప్రేమించాల్సిన మనం ఒకవేళ లోకాన్ని స్నేహిస్తున్నామేమో. క్రైస్తవుడిగా ఇలా ఉండకూడదు. నువ్వు ఒక క్రైస్తవురాలుగా, క్రీస్తుని కలిగిన వ్యక్తిగా నువ్వు ఈ విధంగా ఎంతమాత్రం ఉండకూడదు. లోకాన్ని స్నేహించి దేవునికి దూరం అయిపోయేవారు, అటువంటి దుష్ట హృదయం కలిగిన వాళ్ళు మనలో ఉండకూడదు. వాళ్ళకి మనం దగ్గరగా కూడా ఉండకూడదు. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. మరి వెనుతిరిగినటువంటి క్రైస్తవునికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. అంటే దూరం అయిపోయిన వ్యక్తులకు కూడా, లోకాన్ని స్నేహించి దుష్ట హృదయం కలిగిన వాళ్ళకు కూడా దేవుడు మరలా ఇంకో అవకాశం ఇస్తున్నారు, ఛాన్స్ ఇస్తున్నారు. మళ్ళీ తిరిగి రావడానికి, తిరిగి మళ్ళీ ప్రభుత్వం జాయిన్ అవ్వడానికి, ప్రభుతో కలిసి జీవించటానికి, ప్రభువుకు దూరం కాకుండా మరొకసారి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఏ విధంగా అవకాశం ఇస్తున్నారు అంటే, ఒక అంజూరపు చెట్టు మనకి మాదిరి ఉదాహరణ. అది 3 సంవత్సరాలుగా దాని కాపు గురించి ఎదురు చూస్తున్నాడంట యజమాని. అది ఎన్నాళ్ళు చూసినా కాపు కాయట్లేదని ఆయనకు బాధ కలిగి, ఆయన ఆ చెట్టును నరికేవయా, దానివల్ల భూమి కూడా వేస్ట్ అయిపోతుంది అని అంటే, ఆ తోటమాలి ఏమన్నాడు, అయ్యా ఎన్నాళ్ళు ఆగావు కదా, ఈ సంవత్సరం కూడా ఆగు అంటే ఇంకొక అవకాశమే. నేను ఇంకా దానికి ఎరువులు అవి వేసి నీళ్ళు అది సరిగా పెట్టి, అది ఎందుకు ఈ లోపం వచ్చిందో చూసి నేను ప్రయత్నం చేస్తాను, అది ఫలించేటట్లుగా నేను ప్రయత్నం చేస్తాను, ఇంకొక అవకాశం ఇవ్వండి అన్నప్పుడు, సరే యజమాని, సరే ఈ సంవత్సరం చూస్తాను, నువ్వు అడిగావు కాబట్టి
ఇప్పుడు కూడా అది ఇదవ్వకపోతే మాత్రం నెక్స్ట్ ఇయర్ దాన్ని ఇంకా తీసేద్దాం ఆ చెట్టుని అని చెప్పి అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు క్రీస్తు ప్రభువు కూడా మనపక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా ఇంకొక అవకాశం ఇవ్వండి. ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు కాబట్టి ఇంకొక అవకాశం అడుగుతున్నారు. అంటే ఇప్పుడు దేవునికి దూరం అయిపోయిన వ్యక్తులకు కూడా మళ్ళీ తిరిగి రావడానికి దేవుడు అవకాశం ఇస్తున్నారు. అంటే మళ్ళీ తిరిగి నువ్వు ప్రార్థన ప్రారంభించవచ్చు, తిరిగి మందిరానికి రావచ్చు, తిరిగి వాక్యాన్ని చదవచ్చు, తిరిగి మరలా మరి ఆ భ్రష్ట మనస్సు నీలోంచి తీసేసుకొని మరి క్రీస్తు అనేటటువంటి ఆ బీజం, మరి దేవుని బీజం నీలో ఉండి మరలా దేవునితో అంటుకట్టుబడి మరలా దేవునితో సహవాసం చేసి మరలా దేవునిలో నువ్వు ముందుకు సాగడానికి, నువ్వు ఫలించడానికి మరలా దేవుడు ఇంకొక అవకాశం నీకు ఇస్తున్నాడు. ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థనలు దీనికి ఎంతగానో ఉపయోగపడతాయి. తిరిగి మరలా ప్రభు దగ్గర రావడానికి, తిరిగి మరలా ఆత్మీయంగా బలపడడానికి, తిరిగి మరలా ఆత్మలో ఉజ్జీవింపబడ్డానికి. మరి ఎంత దూరం అయితే అయిపోయామో మరలా అంత దేవునికి దగ్గరగా రావడానికి దేవుడు మరొక అవకాశం. ఇప్పటి నుంచి అయినా తప్పు చేయకుండా, తప్పు చేయుడు చెయ్యజాలడు అంటాడు క్రీస్తు. మరి ఆయన బీజం, దేవుని బీజం కలిగిన వ్యక్తి ఎలా ఉంటారో ఇంత స్పష్టంగా ఇంత చక్కగా మరి పరమ తండ్రి అని దేవుడు మాట్లాడుతున్నారు. ఒకసారి మనం ఏ బీజం కలిగి ఉన్నాం, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. క్రీస్తుకు దూరంగా ఉన్నామా, దగ్గరగా ఉన్నామా? విశ్వాసము లేని భ్రష్ట హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? విశ్వాసముతో నింపబడి ప్రియులరా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక్కలేకుండా ఆ పేరును బట్టే మనం ధైర్యంగా సంతోషంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఈ వాక్యంలో చెప్పబడిన ఉండకూడని క్వాలిటీస్ చెప్పారు, ఉండవలసిన క్వాలిటీస్ కూడా చెప్పారు. ఈరోజు మనలో ఉన్న లక్షణాలు మరి ఉండకూడని ఉన్నావా, ఉండగలిగినవి ఉన్నాయా? ఉండగలిగినవి ఉంటే మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఒకవేళ ఉండకూడని ఏమైనా ఉంటే దేవుడు, నేను చెప్తున్నాను మరలా ఇంకొక అవకాశం ఇది. ఈ ఉపవాస ప్రార్థనా పండుగలు అనేవి మరొక అవకాశం. ఈ ఉపవాస ప్రార్థనా పండుగల్లో నువ్వు మరలా ప్రభు దగ్గరికి రావడానికి, తిరిగి రావడానికి ఇదొక గొప్ప భాగ్యంగా భావించుకొని ఎప్పటికైనా, ఇంకా ఈవేళ ఆవిడే 46వ రోజు అంటే ఇంకా 4 days, కేవలం 4 రోజులు ఉంది. ఈ 4 రోజులైనా ఉపవాసంతో ప్రార్థనతో ఉండి చక్కగా ఆత్మీయంగా కట్టబడి ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందుకొని ప్రభువుకు దగ్గర అవ్వాలని, ప్రభువుకు ఇష్టమైన వ్యక్తులుగా ఉండాలని, దావీదులాగా హృదయానుసారులుగా ఉండాలని, తద్వారా దేవుని కృపలను మీరు సమృద్ధిగా పొందుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు, 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 స్తుతి, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. పరమ తండ్రి, పరిశుద్ధాత్ముడా, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు, యేసయ్యా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నా తండ్రి 46వ రోజు వేకువజాము ప్రార్థన ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభువా మీరు జరిగించినందుకు వందనాలు. ఆత్మలో మమ్మల్ని అందరినీ కూడా బలపరిచినందుకు, భద్రపరిచినందుకు మీకు కృతజ్ఞతా వందనాలు, కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. ఎక్కడ 2-3 కూడి నా నామంలో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉన్నానని సెలవిచ్చిన దేవుడవు, మాతో ఉన్న దేవుడవు నా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు.
మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినటువంటి జీవాధిపతిమైన దేవుడు. క్రైస్తవుడు తప్పు చేయడని, చెయ్యజాలడని, ఎందుకంటే దేవుని బీజము మూలంగా మరి జన్మించినవాడు, జీవించేవాడు తప్పు చేయడని మీరు సెలవిచ్చారు. ఎందుకంటే మీకు దూరం అయిపోయేవారు అయ్యా, మరి విశ్వాసము లేని దుష్ట హృదయం కలిగిన వారు మరి అన్యజనుల్లాగా మేము ఉండకూడదని మీరు మమ్మల్ని హెచ్చరించారు ప్రభువా. అయ్యా తండ్రి, మరి మాలో ఇంకా ఈ వాక్యం విన్నవారులు ఈరోజు ఎవరైనా మీకు దూరంగా ఉన్నట్లయితే ప్రభువా, మరి తిరిగి మరలా కట్టబడ్డానికి, తిరిగి మరలా మీతో అంటుకట్టబడ్డానికి మీరు మరొక అవకాశం ఇచ్చారని భావించి అయా తమ తప్పులను ఒప్పుకొని విశ్వాసము లేని దుష్ట హృదయాన్ని విడిచిపెట్టి ప్రభువా, విశ్వాసంతో నింపబడి వాక్యంలోనూ, ప్రార్థనలోనూ, సన్నిధిలోనూ, సహవాసంలోనూ, ఆత్మీయతలోనూ, సంఘములోను, సమాజంలోనూ అయా క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడనక్కర్లేని వానిగా అయా ఆ పేరును బట్టి మీ నామాన్ని మహిమపరిచేటట్లుగా ఆత్మానుసారంగా జీవించటానికి ప్రతి ఒక్కరికి కూడా మీ కృప అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్న దేవునికి వందనాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి ప్రభువా. ఎదుగో తండ్రి, ఈరోజు ఈ వేకువజామున ఎంతమంది అయితే గూగుల్ మీట్లో, యూట్యూబ్ లైవ్లో జాయిన్ అయ్యారో అందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించండి, అందరినీ దీవించండి, అందరినీ మీ ఆత్మతో నింపండి, అందరినీ మీ శక్తితో నింపండి ప్రభువా. అందరి జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మీ సన్నిధిలో మీ సాక్షార్థంగా మహిమార్థంగా నిలబెట్టుకోమని అయ్యా వినిన వర్తమానం అయ్యా అందరి హృదయాలు పదులుపరచమని, వాక్యానుసారంగా జీవింపచేయమని తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు కృప చూపించండి, సహాయం చేయండి. ఈ పగలంతా, ఈ రోజంతా బిడలు చేసే చేతి పనులు దీవించండి. ఉద్యోగాలు యేసునామములో ఆశీర్వదించబడునుగాక, వ్యాపారములు దీవించబడునుగాక, పాడి పంటలు దీవించబడునుగాక, చేతి వృత్తులు, కుల వృత్తులు దీవించబడునుగాక, బిడ్డల చదువుల్లో మరి ఉద్యోగ విషయాలు, వివాహ విషయాల్లో దీవించబడుదురుగాక. రాకపోకల్లో మీ కృపా కనికరములు ప్రతి ఒక్కరికి తోడయ్యుండునుగాక. తండ్రి మీకు వందనాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా నా తండ్రి మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో, మీ దీవెన కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ మీ సహాయము కలుగునుగాక, మీ దీవెన వారికి అనుగ్రహించబడునుగాక. అయ్యా మీ కృపలో వారందరూ వర్ధిల్లుదురుగాక. తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అన్ని విధాలుగా సహాయం చేయండి, అన్ని విధాలుగా మీరు ఈ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయనా మీకు వందనాలు, నాయన మీకు స్తోత్రాలు. మా ప్రభువా నాయన మిగిలి ఉన్నటువంటి 4 దినాలు కూడా మరి నాయన సంఘమంతా వేకువజాము ప్రార్థనలో, సాయంకాల ఆరాధనలో పాలుపొంపులు పొందడానికి సహాయం చేయండి. ఎంతమంది ఉపవాసం అంటున్నారో వారందరి ఉపవాసాన్ని అంగీకరించి ప్రభా ఆత్మీయ స్థితిలో బలపరచమని, వారు చేస్తున్న ప్రార్థనలు, విజ్ఞాపనలు మీ సన్నిధిలో జ్ఞాపకంగా చేర్చుకొని దానికి తగిన ప్రతిఫలమును అయ్యా ప్రతి ఒక్కరికి దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలు. మా ముందున్న మిగిలిన దినాలన్నింటిలో కూడా మరి మంచి వాతావరణం ఇచ్చి అయ్యా సంఘమంతా కూడా ఎవ్వరు విడువబడకుండా ద్రాక్షారామ సంఘబిడ్డలు, ఆదివారపేట సంఘబిడ్డలు, భీమక్రోస్పాలెం సంఘబిడ్డలు, నైనా గోలల చెరువు సంఘబిడ్డలు అందరినీ కూడా దర్శించి పేరు పేరున మీరు దీవించండి ప్రభా, దీవించండి అయినా. మరి నా తండ్రి ఎంతోమంది మరి యూట్యూబ్ లైవ్ ద్వారా మరి జాయిన్ అవుతూ ఉన్నారు, మరి గూగుల్ మీట్ ద్వారా జాయిన్ అవుతున్నారు. మరి చాలామంది ప్రభా ప్రార్థన అవసరతలు కోరుతూ ఉన్నారు. వారందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం నాయన ప్రభా. మరి వారు ఎవరైనప్పటికీ, ఎక్కడున్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఎవరెవరైతే ప్రార్థన అవసరతలు కోరుతున్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి దేవా. మీ ఆత్మలో బలపరచండి, మీ ఆత్మలో జీవింపచేయండి, మీ ఆత్మీయమైన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపి మీ కృపలో వర్ధలు చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మీకు వందనాలు. అన్ని విధాలుగా సహాయం చేయమని, మళ్ళీ సాయంకాల ఆరాధనలో మేము పాలుపొంపులు పొందేంత వరకు మీ కృప మాకు తోడుగా ఉంచమని, అయా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను సంపూర్ణంగా స్వస్థపరచమని, విష జ్వరాలతో బాధపడుతున్న వారికి నాయన మలేరియా జ్వరమో, టైఫాయిడ్ జ్వరమో, డెంగ్యూ జ్వరాల నుంచి నాయన ఇదిగో వారిని అందరినీ స్వస్థపరచండి. ఎవరైతే ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయిందో వారికి మరలా మరి నాయన ప్లేట్లెట్స్ కౌంట్ పెరగడానికి సహాయం చేయండి. మరలా వారి ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ కూడా చక్కగా వచ్చినట్లుగా మీరు కృప అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. బాబు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అన్ని విధాలుగా సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ కృపలో చేసి మీరే మహిమ పొందమని
రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మీకందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక. మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక. మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క రెండవ రాకకు అనంత జీవమునకు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ కూడా నా వందనాలు. మరి సాయంకాల ప్రార్థనకి త్వరగా సిద్ధపడి మీరందరూ కూడా వేగిరమై రావాలని మరొక్కసారి ప్రభు పేరిట మీ అందరికీ తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.